నమస్కారం. ఏపీ జిల్లా న్యూస్ కి స్వాగతం. భావితరాలకు అనుకూలంగా మార్చుకొని అనుకున్నది సాధించిన డాక్టర్ అంబేద్కర్ పట్టుదల అందరికీ ఆచరణీయమని సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి, రాజానగరం నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పలివేల వీరబాబు కొనియాడారు. ఈ సందర్భంగా పలివేల మాట్లాడుతూ ఆర్థిక సమస్యలు అడుగడుగున అంటరానితనం, కుల వివక్ష ఎదుర్కొన్న అంబేద్కర్ వీటికి భయపడి లక్ష్య సాధన నుండి పారిపోలేదని చెప్పారు. విదేశాలకు వెళ్లి సంపాదించిన జ్ఞానంతో దేశ గమనాన్నే మార్చిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. అంబేద్కర్ గొప్ప సంఘ సంస్కర్త, రాజకీయ నాయకుడు, ఆర్థిక నిపుణుడు, పోరాట యోధుడని కొనియాడారు. దేశంలో నేడు అన్ని వ్యవస్థలు క్రమ పద్ధతిలో నడుస్తున్నాయంటే డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమన్నారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శమన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజానగరం నియోజకవర్గం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటం కారణంగా అంబేద్కర్ అభిమానులు అందరూ శాంతియుతంగా జయంతి వేడుకలు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు అధికారులు వేడుకలకు సహకరించాలని, శాంతియుతంగా జరుపుకునే విధంగా చూడాలని కోరారు. మరొకసారి ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు పలివేల వీరబాబు. నేను సిపిఐఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని మరియు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిని. అలాగే రాజానగరం నియోజకవర్గంలో సిపిఐఎంఎల్ పార్టీ తరఫున స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. నేను ప్రజలందరికీ కూడా అంబేద్కర్ జయంతి తరపున అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు అనగా దేశవ్యాప్తంగా డాక్టర్ అంబేద్కర్ ఏదైతే ఉందో పండగలా జరుపుకుంటూ ఉన్నాం. ఈ పండగకి యువకులందరూ కూడా చాలా శాంతియుతంగా, ప్రశాంతంగా ఈ పండగను జరిపించుకోవాలని, ఎందుకంటే మన రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్ని ఉల్లంఘించకుండా అందరూ కూడా శాంతియుతంగా జరిపించుకోవాలని ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ఏదైతే ఉందో ప్రజలందరికీ కూడా అంబేద్కర్ యువజన సంఘాలకి, అంబేద్కర్ ప్రతి దిక్కుని పండగ జరిగే కాడల్లా కూడా ప్రభుత్వ అధికారులు సహకరించి వాళ్ళని శాంతియుతంగా, ఎక్కడైనా అల్లర్లు జరిగితే వాళ్ళని కంట్రోల్ చేసి శాంతియుతంగా నడిపిస్తారని ప్రభుత్వ అధికారులందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం చెల్లించుకుంటూ ఉన్నాను. ఈరోజు అంబేద్కర్ అంటే మన దేశంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన్ని మనం ఎన్ని పొగిడినా ఆ పొగడ్తలు కూడా మనం సరిపోలేము. అలాంటి మహానీయుడు ఈరోజు రేపు పుట్టినరోజు జరుగుతూ ఉంది అంబేద్కర్ది. దానికి ఏదైతే ఉందో ఈ రాజానగరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా శాంతియుతంగా నడిపించుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.